మన జీవితంలో పాపం ద్వారా చీకటిలో ఉన్న మనము, వెలుతురు లేని పరిస్థితిలో ఉన్న మనము, ఏం చేయాలో దిక్కుతోచిన పరిస్థితిలో ఉన్న మనకు ఆయన దేవుని కార్యాల పట్ల ఆసక్తి చూపించాలి. ఆ ఫైర్ మన జీవితంలో ఉండాలి. చాలా సార్లు మనకి ఫైర్ ఉండదు, చాలా సార్లు దేవుని కొరకు జీవించాలన్న ఆశ ఉండదు, చల్లారిపోయిన జీవితాలుగా ఉంటాయి. కొన్నిసార్లు మన జీవితంలో అనవసరమైనవి చెత్త మన జీవితంలో అలాగే ఉండిపోయినప్పుడు ఎప్పుడైతే అగ్ని ద్వారా మనం బాప్తిసం తీసుకుంటామో, యేసుప్రభువు వారు కూడా వెలుగునివ్వడం కొరకే ఆయన జన్మిస్తూ వచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. క్రిస్మస్ గురించి క్రిస్మస్ స్పెల్లింగ్ తో మనం నేర్చుకుంటూ ఉన్నాము. CHRISTMA వరకు నేర్చుకున్నాము. ఈరోజు ఎస్ అనే అక్షరంతో మనం మాట్లాడదాము. లూకాసు సువార్త 12వ అధ్యాయం 49వ వచనం. నేను భూమి మీద అగ్నివేయ వచ్చి తిని అది ఇదివరకే రగులుకొని మండవలనని ఎంతో కోరుచున్నాను. యేసుప్రభువు వారు జన్మించిన ఉద్దేశం ఏంటి అంటే, యేసుప్రభువు వారు భూమి మీదకి వచ్చిన ఉద్దేశం ఏంటి అని అంటే, దేవుడు అగ్ని వేయడం కొరకై భూమి మీదకి వచ్చాడు. ఎస్ అనే అక్షరంతో మనం ఏం చెప్పొచ్చు అంటే సెండింగ్ ఫైర్. 3 విషయాలు ఈ రోజు మనము అగ్ని వేయడం గురించి మాట్లాడదాము. ఎందుకు అగ్ని వేయడం ఎందుకు మన జీవితాల్లో అవసరము? మొదటిగా యోహాను సువార్త 1వ అధ్యాయం 9వ వచనంలో, నిజమైన వెలుగు ఉండెను, అది లోకంలోనికి వచ్చుచు ప్రతి మనుషుని వెలిగించుచు ఉన్నది. మొదటిగా మనం ఏం చెప్పొచ్చు అంటే అగ్ని ఏం చేస్తది అంటే వెలుతురునిస్తది. కారు చీకట్లో ఉన్నప్పుడు అసలు ఏమి వెలుగులేని ఒక ప్రదేశంలో ఉన్నప్పుడు అక్కడక్కడ కొంతమంది క్యాంప్ ఫైర్స్ పెట్టుకొని ఉంటారు. ఎందుకంటే ఆ అగ్ని ఏం చేస్తదంటే వెలుతురునిస్తది. మొదటిగా మనం ఏం చెప్పొచ్చు అంటే బీకనింగ్, అంటే మనకు వెలుగునిస్తది. అగ్ని ఏం చేస్తది? మనకు వెలుగునిస్తది. యేసుప్రభువు వారు కూడా వెలుగునివ్వడం కొరకే ఆయన జన్మిస్తూ వచ్చాడు. మన జీవితంలో పాపము ద్వారా చీకటిలో ఉన్న మనము, వెలుతురు లేని పరిస్థితిలో ఉన్న మనము, ఏమి చేయాలో దిక్కుతోచిన పరిస్థితిలో ఉన్న మనకు ఆయన ఒక వెలుగుగా మన జీవితంలోకి వచ్చాడు. ఆయన మనకు మన జీవితాల్లో వెలుతురు నింపుతూ వచ్చాడు. ఆయన మన జీవితానికి వెలుగు నింపుతూ వచ్చాడు. బీకనింగ్ అస్. చీకటి జీవితాన్ని తీసివేశాడు, పాపపు జీవితాన్ని తీసివేశాడు. చీకటి దేనికి సాదృశ్యం? పాపానికి సాదృశ్యం. వెలుగు దేనికి సాదృశ్యం? పరిశుద్ధతకు, పవిత్రతకు, మంచి కార్యములకు సాదృశ్యము. కాబట్టి ఒకవేళ ఇంకా మన జీవితాల్లో చీకటిలోనే మనం జీవిస్తా ఉంటే, పాపపు కార్యంలోనే మనం జీవిస్తా ఉంటే, చీకటి కార్యముల్లోనే మనం జీవిస్తా ఉంటే, ఏసే దగ్గరికి వస్తే ఏసే నీ పాపముని క్షమించి ఆయన నీకు వెలుతురునిస్తాడు, నీ జీవితంలో వెలిగిస్తాడు. నువ్వు వెలిగించబడ్డం కాదు, నీ ద్వారా అనేకుల్ని దేవుడు వెలుగులోకి తీసుకురావడానికి ఇష్టపడతా ఉన్నాడు. అందుకే ఆయన నిజమైన వెలుగుగా ఉన్నాడు. రెండోదిగా ఇంకా ఎందుకు అగ్నివేయ యేసుప్రభువు వారు వచ్చారు అంటే, లూకాసు సువార్త 24వ అధ్యాయం 32వ వచనంలో, అప్పుడు వారు ఆయన త్రోవలో మనతో మాట్లాడుచు లేఖనములను మనకు బోధపరచుచున్నప్పుడు మన హృదయము మనలో మండుచుండలేదా అని ఒకనితో ఒకడు చెప్పుకొనిరి. ఈ అగ్ని మండుతా ఉంటది. ఎప్పుడైతే మన జీవితంలో అగ్ని ఉంటుందో, ఎప్పుడైతే దేవుడు వేసిన అగ్ని మన జీవితంలో ఉంటుందో, ఎప్పుడైతే దేవుడు మన జీవితంలో వెలుగులు నింపిన తరువాత, ఎప్పుడైతే దేవుడు మన జీవితంలో ఉంటాడో, అప్పుడు మన జీవితంలో మన హృదయము మండుతా ఉంటది. దేని కొరకు మండుతా ఉంటదంటే దేవుని కొరకు మండుతా ఉంటది, దేవుని కార్యముల కొరకు మండుతా ఉంటది, దేవుని పని చేయాలి అని మన హృదయము మండుతా ఉంటది. మన ద్వారా ఇతరులు కూడా దేవుని వైపుకు రాగలుగుతారు. ఎప్పుడైతే మన హృదయంలో దేవుని గురించిన మంట ఉంటుందో, ఎప్పుడైతే మన హృదయంలో మండుతా ఉంటాయో దేవుని కొరకై, అప్పుడు మనము ఇతరులని కూడా దేవుని వైపుకి తీసుకురాగలిగే శక్తి మనకుంటది. దేవుని కార్యాల పట్ల ఆసక్తి చూపించాలి. ఆ ఫైర్ మన జీవితంలో ఉండాలి. చాలా సార్లు మనకి ఫైర్ ఉండదు, చాలా సార్లు దేవుని కొరకు జీవించాలన్న ఆశ ఉండదు. చల్లారిపోయిన జీవితాలుగా ఉంటాయి, చల్లారిపోయిన బ్రతుకులుగా ఉంటాయి. ఒకప్పుడు మనం మండుతా ఉన్నామేమో, దేవుని కొరకు జీవించాలన్న ఆశ ఉందేమో. ఇప్పుడైతే చల్లారిపోయిన జీవితంలో మనం ఉన్నామేమో. పాపము ప్రవేశించి మండుతున్న మన జీవితాల్లో, దేవుని కొరకు మండుతున్న మన జీవితాల్లో చల్లారిపోయాయేమో. ఒకసారి మనం పరీక్షించుకొని ఈ క్రిస్మస్ నుంచి అయినా దేవుని కొరకు, దేవుని కార్యముల కొరకు, దేవుడు మనకి చేసిన అద్భుత ఆశ్చర్య కార్యములు ఇతరులకు చెప్పటం కొరకే, దేవుడు మనకి ఇచ్చిన పనిలో మనము దేవుని కొరకు జీవించడానికి ప్రయత్నం చేయాలి. మూడోదిగా ఇంకొక విషయం ఏంటి అంటే, ఎందుకు దేవుడు అగ్నివేయ వచ్చాడు? అగ్ని ద్వారా మనకు కలిగే మూడో లాభం ఏంటి అంటే, లూకాసు సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో, నేను నీళ్లలో మీకు బాప్తిసం ఇచ్చుచున్నాను, అయితే నాకంటే శక్తిమంతుడు ఒకడు వచ్చుచున్నాడు,
ఆయన చెప్పుల వారును విప్పుటకై నేను పాత్రుడను కాను, ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోను మీకు బాప్తీసం ఇచ్చును. అగ్నిలో ఆయన మనకు బాప్తీసం ఇస్తా ఉన్నాడు. నీటి బాప్తీసము, అగ్నిలో బాప్తీసము, పరిశుద్ధాత్మలో బాప్తీసం. ఈ మూడు బాప్తీసాలు చాలా అవసరం. తిరిగి జన్మించిన ప్రతి క్రైస్తవుడికి కూడా ఈ మూడు చాలా అవసరం. ఎందుకంటే నీటి బాప్తీసం అయిపోయిన తర్వాత పరిశుద్ధాత్మలో దేవుడు బాప్తీసం ఇచ్చిన తర్వాత అగ్ని బాప్తీసం కూడా అవసరం. ఎందుకంటే కొన్నిసార్లు మన జీవితంలో అనవసరమైనవి చెత్త మన జీవితంలో అలాగే ఉండిపోయినప్పుడు ఎప్పుడైతే అగ్ని ద్వారా మనం బాప్తీసం తీసుకుంటామో మన జీవితంలో అవసరం లేని చెత్త అంతా కూడా కాలిపోతది. కాబట్టి అగ్నిలో బాప్తీసం అంటే ఇప్పుడు నేను వెళ్ళి అగ్నిలో దూకి బాప్తీసం తీసుకోవాలా? కాదు. అగ్ని పరీక్షల గుండా మనల్ని తీసుకువెళ్ళి ఆయన మనకు దాంట్లో నుంచి పాఠాలు నేర్పిస్తాడు. అప్పుడు అవసరం లేనిది మన జీవితంలో చెత్తగా ఉండేది అంతా కూడా అగ్ని పరీక్షలో కాలిపోతుంది. ఏదైతే విలువైంది మన జీవితంలో ఉందో అది బయటకు వస్తుంది. కాబట్టి అగ్నిలో దేవుడు మనకి బాప్తీసం ఇచ్చినప్పుడు మన జీవితం వెలిగించబడుతుంది. మనం వెలిగించబడతాము, మన హృదయములు మండుతాయి, ఇతరులను కూడా మనం వెలిగించడానికి మనము ఉపయోగపడతాం. కాబట్టి యేసుప్రభు వారు ఎందుకు జన్మించారు, యేసుప్రభు వారు ఎందుకు భూమి మీదకి వచ్చారు అంటే ఆయన అంటారు లూకాసు వార్తలో, నేను అగ్నివేయ వచ్చి తిని. ఎందుకు యేసయ్య అగ్నివేయ వచ్చాడు అంటే 3 విషయాలు. మొదటిగా బీకనింగ్, వెలుగు మన జీవితంలో నింపటానికి. పాపం ద్వారా, శాపం ద్వారా, మన అపరాధముల ద్వారా మనము చనిపోయిన పరిస్థితుల్లో, మన జీవితంలో వెలుగులేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు దేవుడు అగ్ని వేసి మనకి మన జీవితంలో వెలుగునిచ్చాడు. మనము వెలిగించబడటమే కాదు, ఇతరులను కూడా మనం వెలిగించడానికి ఆయన ఇష్టపడతా ఉన్నాడు. రెండోదిగా మన హృదయము దేవుని కొరకై మండుతా ఉంటది. ఎప్పుడైతే మన హృదయంలో మంట ఉంటదో, ఎప్పుడైతే మన హృదయంలో అగ్ని ఉంటదో మనము దేవుని కొరకు మండించబడతా ఉంటాము. ఇతరులను కూడా దేవుని వైపుకు మనము తీసుకొస్తాము. ఎందుకంటే మన హృదయంలో చల్లారిపోయిన జీవితంలో ఉంటే, మన జీవితంలో ఫైర్ లేకపోతే మనం దేవుని కొరకు ఏ పని కూడా మనము చేయలేము. కొన్నిసార్లు సాతాను మన జీవితంలో చల్లారిపోయే పరిస్థితులు తీసుకొస్తాడు. లోకంలో ఉన్న పరిస్థితులు చూపించి, పాపమును చూపించి, కొన్నిసార్లు పాపంలోకి మనల్ని ఈడ్చుకొని పోయి మరలా మనకి చల్లారిపోయిన పరిస్థితులు తీసుకొస్తాడు. అయితే ఈ క్రిస్మస్ నీకు మరలా ఏం గుర్తు చేస్తుందంటే, యేసయ్య ఎందుకు వచ్చాడు అనంటే నీ హృదయాన్ని మండించటానికి, ఆయన కొరకు నువ్వు మండించబడటానికి యేసయ్య భూమి మీదకి వచ్చాడు. ఒకవేళ నువ్వు తప్పిపోయింటే పాపములో, ఒకవేళ ఈ సంవత్సరం నువ్వు ఎక్కడైనా తప్పిపోయింటే మరలా యేసయ్య దగ్గరికి వచ్చి, ప్రభువా నా హృదయం చల్లారిపోయింది, నా మనసు చల్లారిపోయింది, నేను నీ కార్యాలు చేయలేకపోతున్నాను, నేను చల్లారిపోయాను, ఇప్పుడు నేను మండించబడాలి, ఇప్పుడు నీ కొరకు నేను ఇతరుని వెలిగించాలి అని ఎప్పుడైతే నువ్వు యేసయ్యని అడుగుతావో, యేసయ్య నీ హృదయంలో ఆయన మరలా నీకు బోధిస్తాడు, ఆయన నిన్ను మరలా సరిచేస్తాడు, ఆయన నిన్ను మరలా క్షమించి నిన్ను అనేకులకు కూడా సాక్షిగా దేవుడు నిలవబెడతాడు. మూడోదిగా ఈ అగ్ని ద్వారా మనకు కలిగే మేలేంటి అంటే, అగ్నిలో దేవుడు నీకు బాప్తీసం ఇస్తాడు. ఎప్పుడైతే నీకు అగ్నిలో బాప్తీసం నువ్వు తీసుకుంటావో, నీ అగ్ని పరీక్షలు అంటే ఎప్పుడైతే నువ్వు అగ్ని పరీక్షల గుండా వెళ్తావో నీ జీవితంలో అనవసరమైన చెత్త అంతా కూడా కాలిపోతుంది. దేవునికి అయిష్టమైన చెత్త అంతా కూడా కాలిపోతుంది. శ్రేష్టమైనది, విలువైనది ఏదైతే అగ్ని పరీక్షకు నిలుస్తుందో అదే నీ జీవితంలో నుంచి బయటికి వస్తుంది. ఎప్పుడైతే అగ్ని పరీక్షల గుండా నువ్వు నిలిచినప్పుడు దేవుని రాజ్యానికి నువ్వు వారసురాలుగా చేయబడతావు. లోకంలో అనేక పరిస్థితులు వస్తాయి. అగ్ని వంటి పరీక్షలు వచ్చినప్పటికీ కూడా దేవుని కొరకు నిలవబడినప్పుడే అది మన జీవితంలో నిజమైన క్రిస్మస్. కాబట్టి 3 విషయాలు నీ జీవితంలో ఇవ్వడం కొరకే, నిన్ను వెలిగించటం కొరకే యేసుప్రభు వారు భూమి మీదకి వచ్చారు. ఒకవేళ ఇంకా నువ్వు పాపంలోనే జీవిస్తే, ఇంకా నువ్వు చీకటి అనుభవంలోనే ఉంటే, ఇంకా నీ జీవితంలో వెలుగు లేకపోతే నేడే అనుకూలమైన సమయం. యేసయ్య దగ్గరికి వచ్చేసా, నేను పాపిని, ఇంకా నేను చీకటిలో ఉన్నాను, చీకటి బ్రతుకునాది, చీకటి కార్యములు చేస్తా ఉన్నాను, నా జీవితంలో వెలుగు లేదు అని దేవుని దగ్గర నువ్వు అడిగితే ఆయన నీకు వెలిగిస్తాడు. నీ జీవితాన్ని ఆయన వెలిగిస్తాడు. ఆయన నిన్ను వెలిగించటం కాదు, నీ ద్వారా అనేకుల్ని వెలిగిస్తాడు. అప్పుడు అది నిజమైన క్రిస్మస్ గా నీ జీవితంలో మార్చబడుతుంది. కాబట్టి ఇంకా నువ్వు యేసయ్యని నీ స్వంత రక్షకుని అంగీకరించకపోతే నేడే అనుకూలమైన సమయం. యేసయ్య దగ్గరికి వచ్చి నువ్వు అడిగితే యేసయ్య నీ ప్రతి పాపమును క్షమిస్తాడు. ఆయన నిన్ను తన కుమారుడిగా, కుమార్తెగా స్వీకరిస్తాడు. ఆయన నీ జీవితంలో నిజమైన క్రిస్మస్ ని ఆయన నీకు అనుగ్రహిస్తాడు.